హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ కలెక్షన్స్. సో ఇవి వచ్చేసి 4 హుక్స్ అండి. ఇప్పుడు వచ్చింది వచ్చేసి 12 పేర్స్ ఉంటుంది, ప్లస్ హుక్ వచ్చేసి 625 ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో హుక్స్ డిజైన్స్ ఓకే, ఏదైనా ఒక్క హుక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ద 4 అయితే రావు 625కి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి, ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశానమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి కింద ఆనెక్స్ బీడ్ ఉంటుంది, బీడ్ పైన మీకు వచ్చేసి పర్ల్స్ వస్తాయి. ఈ పర్ల్స్ పైన మళ్ళీ ఇక్కడ కప్ లాగా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో మీకు ఎట్లా అంటే డబల్ మేకింగ్ ఇది. సో సింగిల్ మేకింగ్ కూడా కాదు, డబల్ మేకింగ్. మీకు ఎట్లా అంటే ఊగుతూ ఉంటుంది, ఇయర్కి పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. పెట్టుకుంటే ఓకే ఇలా ఉంటుంది. సో హుక్ పెట్టుకుంటే యా ఆడపెట్టేసి నాన్న, నువ్వు వెళ్ళి ఇంకా పడుకోపో. మేమిద్దరం బతుకుతోనే ముందు రాకపోతే సరే వస్తా పద. సో హుక్కు పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. మన చెవుకు పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఓకే, సో టోటల్గా 12 కలర్స్ వస్తాయి. అయితే నేను డిఫరెంట్ ఆపోజిట్ ప్యాటర్న్స్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఆపోజిట్ ఇస్తే అన్నిటికీ మీకు అదే ప్యాటర్న్లో డ్రెస్సెస్ ఉండాలని లేదు కదా. సో అందుకని సేమ్ ప్యాటర్న్లో ఇచ్చాను, సేమ్ మ్యాచింగ్ ఇచ్చాను. ఒక 2-3 ఆపోజిట్ ప్యాటర్న్స్ కూడా ఇచ్చాను అనమాట. ఓకే, అవన్నీ తీసుకురాక ఇక్కడ నేను పెట్టుకొని డిస్టర్బ్ చేయకెళ్ళు నాన్న. సో ఇందులో వచ్చేసి లైట్ ఆరెంజ్ అనమాట. ఆనెక్స్ కూడా నేను ఇక్కడ లైట్ అండ్ డార్క్లో ఇచ్చాను, అంతే డిఫరెన్స్. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ఇది వచ్చేసి పైన బ్రౌన్ కలర్ ఉంది. సో కిందికి నేను బ్రౌన్ ఇవ్వకుండా బ్రౌన్ షేడెడ్ ఆనెక్స్ అనమాట ఇది. అండ్ ఇది ఏంటి అని అంటే మీకు పైన క్యాప్ కలర్ పోదు, కింద ఆనెక్స్ బీడు కలర్ పోదు అనమాట. ఎన్ని రోజులైనా చాలా బాగుంటుంది. ఇది పింక్ అనమాట. నా దగ్గర ఎగ్జాక్ట్ ఈ పింక్ బీడ్ అయితే లేదు. సో పింక్ షేడెడ్లోనే నా దగ్గర ఆనెక్స్లో ఇలా షేడ్స్లో ఉన్నది, అది పెట్టేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ అనమాట. ఇది బేబీ పింక్, దానికి కింద కూడా పింక్ బీడ్స్తో ఆనెక్స్ ఇచ్చాను. అండ్ దిస్ ఇస్ రెడ్ కలర్, రెడ్కి మెరూన్ ఇచ్చేసాను అనమాట కింద ఆనెక్స్. ఇది వచ్చేసి బ్లూ కింద షేడెడ్ బ్లూ కలర్ అనమాట. ఇది షేడెడ్ బ్లూ కలర్ అవుతుంది. ఇఫ్ నా దగ్గర ఇవి బీడ్స్ అయిపోతే మాత్రం కంప్లీట్ నావీ బ్లూ కలర్ ఇచ్చేస్తానండి ఈ బీడ్స్ కింద. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్లో కూడా లావెండర్ కలర్ అంటారు, లైట్ లావెండర్ కలర్కి కింద వచ్చేసి ఇంకొక లైట్ కలర్ ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇది మీకు మస్టర్డ్ కలర్ టైప్లో ఉంటుంది. సో కిందికి కూడా సేమ్ మ్యాచింగ్ బీడే ఇచ్చాను. గ్రీన్కి గ్రీన్ బీడ్ వచ్చేసింది అండ్ వైట్కి వైట్ బీడ్ వచ్చేసింది. సో ఓవరాల్గా ఇదనమాట కాంబో. చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ మీదికి లైక్ కొంచెం డిజైనర్ వేర్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. సో మొత్తం గుట్టపూసలతో మేకింగ్ అయిపోయిందండి. సో అందుకని 625 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రైస్. ఓకేనా, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇవి నా దగ్గర ఒక 20 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. బట్ ఇవి మేకింగ్ ఏంటంటే ప్రాసెస్ చేయాలి, టైం చాలా ఎక్కువ పడుతుంది. సో ఇవి నేను ఎల్లుండి మేకింగ్ చేపిస్తాను, నాట్ టుడే ఆల్రెడీ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ డే దీన్ని మేకింగ్ చేస్తాను. యాజ్ పర్ ఆర్డర్స్, ఎన్ని ఆర్డర్స్ వస్తే అంత మేకింగ్ చేయించేసి పంపించేస్తాను. నాకు 2 days టైం ఇవ్వాలి ఇవి డిస్పాచ్కి. అండ్ నేను ప్రీవియస్గా చూపించిన వీడియోలో వచ్చేసి 15 పేర్స్ ఏదైతే ఉందో అది మాత్రం స్పాట్ డిస్పాచ్ ఉంటుంది, బికాస్ మేకింగ్ అయిపోయి ఉన్నాయి. ఇది నాకు డబల్ మేకింగ్ ఉందండి. సో ఈవెన్ నేను నా దగ్గర 4 మెంబర్స్ ఉన్నారండి మేక్ చేసేవాళ్ళు. ఆ 4 మెంబర్స్ కూర్చుంటేనే ఇది ఆల్మోస్ట్ ఒక 10 కాంబోస్ రెడీ అవుతాయి ఒక డేలో. 4 మెంబర్స్ కలిసి కూర్చొని చేస్తే 10 కాంబోస్ రెడీ అవుతాయండి. సో అంత వర్క్ ఉంటుంది ఇది. సో దానికని నేను కొంచెం టైం తీసుకుంటాను అంతే, బట్ విల్ బి డిస్పాచ్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో 12 పేర్స్ ప్లస్ చేంజబుల్స్ ప్లస్ హుక్. ఇది పేమెంట్ నెంబర్ అండి, ఈ నెంబర్కి పేమెంట్ చేయాలి. ఓకే, పెట్టుకుంటే అయితే చాలా యూనిక్గా ఉంటాయండి బీడ్స్ అయితే. ఇలా వస్తుంది మనకి కింద ఊగడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నాకు ఊగకుండా చెయ్యాలి అంటే నచ్చలేదు. ఈ బీడ్కి చాలా బాగుంది, ఫ్లవర్ కింద ఇలాగ రావడము. సో కంప్లీట్గా కస్టమైజ్డ్ అనమాట. ఇది నేను నా ఓన్ కస్టమైజేషన్. సో ఇదన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద వీడియో. అండ్ ప్రైస్ కూడా 625. నా దగ్గర 20 పీసెస్ రెడీగా ఉన్నాయి. మేకింగ్కి మాత్రమే నాకు 3 days టైం ఇవ్వండి, 2 to 3 days. నా 3 days అంటే 3 days కూడా కాదు, మ్యాక్సిమం రేపే కంప్లీట్ చేసేస్తామన్నమాట. ఓకే.